देवतांगण वंदिन चरण डोळ्यान पाहिन रूप तुझे प्रेमे अलंगिन आनंदे पूजन भावे ओवाळीन म्हणे नामा त्वमेव माता पिता त्वमेव त्वमेव बंधुश्च सखा त्वमेव विद्या करुणं त्वमेव सर्वं मम देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायति समर्पयामि अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरि गिरिधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे అదే కింద కొద్దే యజ్ఞోపవీతాన్ని సమర్పించారు, ఆల్రెడీ చేశారు కాబట్టి 2 నీచుకలు అయ్యింది. చంద్రనాగర కర్పూర కస్తూరి కుంకుమాన్ని సమర్పయామి. గంధము గంధం తీసుకోండి. గంధం సమర్పయామి. అక్షతాన్ డబలాన్ దివ్యాన్ సాలిస్తాన్ సునందరం శుభం గృహ పరమానంద సమస్తుతే నమోస్తుతే. అక్షతాన్ సమర్పయామి. అక్షతలు వేయండి. సుగంధాది చ పుష్పాన్ని జాజీకృంద ముఖాన్ని ఏకవింశతి వస్త్రాన్ని సంగ్రహాన నమోస్తుతే. పుష్పాన్ని ఓం శ్రీ మహాత్మనే నమః. ఓం ఏకదంతాయ పూజయామి. ఓం సూర్పకర్ణాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. జంఘ్యం పూజయామి. ఆవ్యం పూజయామి. గణేశాయ నమః. హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం కంఠరాజాయ నమః. నమస్కంద పూజయామి. ఓం పాసాయ హస్తాయ నమః. హస్తం పూజయామి. ఓం వక్రాయ నమః. వక్రం పూజయామి. ఓం విఘ్నహంత్రాయ నమః. నేత్రం పూజయామి. ఓం సూర్పకర్ణాయ నమః. కర్ణం పూజయామి. ఓం పాలచంద్రాయ నమః. లల పూజయామి. అందరూ నాయన తల్లి అందరూ దేవుడు పూజయామి. ఓం ఏ గంట ఓ గంట 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 అందరూ కూడా భక్తులు సావధానంగా క్రమశిక్షణతో ఉంటే ఇక్కడ మంత్రోచ్చారణ అనేటువంటిది అందరూ కూడా వినగలుగుతారు. మీరు పూజ కార్యక్రమంకి వచ్చినప్పుడు మీ మనస్సు ఎంత నిర్మలంగా ఉంటుందో మీరు దేవుడి పైన అంత ఏకాగ్రతతో ఉంటారు. మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటే కూడా వేస్ట్. దయచేసి భక్తులంతా మంది కూడా సావధానంగా మంత్రోచ్చారణ వినవలసిందిగా కోరుతున్నాము. దయచేసి అందరూ కూడా క్రమశిక్షణ పాటించి దేవుడిపై మనసు లగ్నం చేసుకుని ప్రశాంతంగా దైవ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఓం గణనాయ నమః. గణదక్షాయ నమః. ఓం విష్ణురాజాయ నమః. ఓం ద్వయమతాయ నమః. ఓం భీమకాయ నమః. ఓం ప్రేమకాయ నమః. ఓం శుభకాయ నమః. ఓం సుఖనిధయ నమః. ఓం సురాక్షాయ నమః. ఓం శివాయ నమః. ఓం మహాగణపతాయ నమః. ఓం అన్యాయ నమః. ఓం ఒక అధిపతిని ఇమ్మని కోరారు. గజాననుడు తాను జ్యేష్ఠుడు కనుక ఆధిపత్యము తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అందుకు శివుడు తన కుమారుని ఉద్దేశించి మీ ఇరువురిలో ఎవరు ముల్లోకంలో పవిత్ర నదులన్నింటిలో స్నానములు చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు. అంతా ఆ కుమారస్వామి సులువుగా సాగి వెళ్ళాడు. గజాననుడు అచేతనుడయ్యాడు. మందగమనుడైన తాను ముల్లోకాలలోని నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు.
వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. నారములు అనగా జలములు, జలములన్నీ నారాయణుని ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు. ఆ మంత్ర ప్రభావమున ప్రతి తీర్థ స్నానమందు కుమారస్వామి కన్నా వినాయకుడి ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి గజాలను చూసి నమస్కరించి, తండ్రి అన్నగారి మహిమ తెలియక గణపతి బప్ప ఉండ్రాల గణపయ్యకి బొజ్జ గణపయ్యకి పార్వతి నందులకి చంద్రుని పరిహాసం అంతా పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ విఘ్నేశాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుని తమ శక్తి కొలది కుడుములు, అపురూపములు, మున్నగు పిండి వంటలు, టెంకాయలు, తేనె, అరటిపళ్ళు, పానకం, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించగా కింద ముట్టించేసి నువ్వు కొట్టే తాగేసినాడు. బుర్ర అమ్మాయిలు ఇప్పుడే అమ్మాయిలు అమ్మాయిలు దొరకట్లేదు. నాకు ఎన్ని ఇచ్చేస్తాను తినేది. కొబ్బరి నీరు విగ్రహం మీద వేయొద్దు. దయచేసి ముందర కొట్టండి. ఒక ప్లేట్ ఉంది, ప్లేట్ దగ్గర వేయండి. దయచేసి నీరు ప్రసాదాల మీద వేయొద్దు. ఓ వినాయక, బొజ్జ వినాయక, చెంగల్వ చామంతి చెలగేరు గన్నేరు చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను పుష్పదాతులు చెప్పి పూజింతు నేను ఇప్పుడు బహుబుద్ధి గణపతిగా